శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్చర్యం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం 29th మార్చి నుండి 4th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహాల గురించి తెలుసుకుందాం అండి. మేషరాశిలో శుక్రుడు, అలాగే మిథున రాశిలో గురుడు, కేతు సింహరాశిలోను, చంద్రుడు 29th and 30th సింహరాశిలోను, అలాగే బుధ రాహువులు కుంభరాశిలోను, రవి శని కుజులు ఈ ముగ్గురు పాపులే. మీ ముగ్గురు కూడా మీనరాశిలోనూ ఉన్నారు. ధనురాశి వారికి రాశిల్లో మీ రాశినే గురుడు చూడడం వల్ల, మీ రాశి చూడడం వల్ల హార్స్ రైడింగ్ నేర్చుకుంటారు. మామూలు విద్య కూడా మీకు బాగా వస్తుంది. హస్త విద్య, మామూలు విద్య చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు సంపూర్ణ జ్ఞానవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే నాలెడ్జ్ని పెంచుకుంటుంటారు మీరు. అంతేకాకుండా మీకు ధనప్రాప్తిగా కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ప్రయాణాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బుధ రాహులు కలిసి ఉన్నారంటే ఒక విధమైన గొప్ప అదృష్టం అండి. అంటే బుధ రాహులు ఏంటంటే మీ తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు పొందుతూ ఉంటారు. బుధ రాహుల్ కాంబినేషను. అంతేకాకుండా నైపుణ్యం, ప్రతి పనిలోనూ నైపుణ్యం కలిగి ఉంటారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా నైపుణ్యం కలిగి ఉంటారు. మీ తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు వాళ్ళకి బాగుండేది జరగడం ఉంటుంది. గొప్ప గొప్ప ఆలోచనలు వస్తుంటాయి మీకు. పత్రికా రంగంలో ఉన్న వారికి న్యూస్ గ్యాదరింగ్ అంటాం. అంటే వార్తా సేకరణ వారికి ప్రజ్ఞావంతులు, అంటే వార్తా సేకరణలో ఉన్న వారికి అని చెప్పచ్చు. ప్రజ్ఞావంతులుగా, తెలియగల వారుగా చాలా చాలా బాగుంటారు. వాహన ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. కానీ చదువులో మాత్రం ఆటంకాలు ఎదురవుతాయండి. 4th భావంలో 3 గ్రహాలు ఉన్నాయి. రవి శని కుజులు తప్పు. కానీ ఒకటి చెప్పచ్చండి, శని కుజుడు కానీ దశమంలో ఉన్నాడంటే కొద్దిగా 4th భావంలో ఉన్నాడంటే, శని 4th భావంలో ఉన్నాడంటే యాక్చువల్గా చిన్న చిన్న ఇబ్బంది కలుగుతాయి అని చెప్పచ్చు. కానీ వీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శని కుజుల వలన చిన్న చిన్న ఇబ్బందులు, అంటే ఎలక్ట్రిక్ షాక్స్, లేకపోతే నీటి ప్రమాదము, మీ తల్లి గారికి చిన్న చిన్న ఇబ్బంది కలగడము, మీకు కూడా చదువులో ఆటంకాలు ఉండడము, రైతులకు కూడా అసలు పంటలో నష్టాలు రావడం తప్ప ఏమి లాభం లేదు. ఇలాగా మీకు చాలా చాలా ప్రాబ్లమ్స్ 4th భావంలో. కంఫర్టబుల్నెస్ తక్కువ, అంటే మీరు ఎక్కువ కష్టపడిపోతుంటారు. సుఖం తక్కువ, కష్టం ఎక్కువగా ఉంటారు మీరు. 4th భావం చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీరు మీ తల్లిగారినే జాగ్రత్తగా చూసుకోండి. కానీ పంచమ స్థానం శుక్రుడు వలన పుత్రికా సంతానం కలుగుతారు మీకు. పర్ఫెక్ట్గా ఉంది. అంతేకాకుండా సాహిత్య, సినిమా రంగంలో, కళా రంగంలో, టెలివిజన్ రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు అండి, చాలా బాగా డెవలప్ అవుతారు. అవకాశాలు కూడా వస్తాయి మీకు, మంచి మంచి అవకాశాలు. అంతేకాకుండా శుక్రుడు ప్రభావం వల్ల కూడా స్టాక్ మార్కెట్లను అద్భుతంగా ఉండడము, మీకు ఒక అట్రాక్షన్, అంటే అర్థం ఏంటంటే మీకు జనాదరణ అని చెప్పి, జనంలో మీరు ఆదరణ ఎక్కువ ఉంటుంది. వివాహ శుభకార్యాల్లో మీరు పాల్గొంటారు, ఆభరణాలు కొనుక్కుంటుంటారు, వాహన ప్రాప్తి కలిగి ఉంది మీకు, కింద జనంలో చేసిన పుణ్యప్రాప్తి ఉంది. అంతేకాకుండా వివాహాది వేడుకలు జరుగుతూ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. భాగ్యస్థానంలో చంద్రుడితో కలిసిన కేతు ఎక్సలెంట్. కేతువు భాగ్యంలో ఉండడమే కాకుండా చంద్రుడు కలిసాడు 29th and 30th. అంటే చంద్రుడితో కనుక కేతు కలిసి ఉంటే కేతువు మిక్కిలి బలవంతుడైపోతాడు. చంద్రుడిచ్చే ఫలితాలు కూడా శుభ ఫలితాలన్నీ కేతు ఇస్తూనే ఉంటాడు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడానికి రెడీగా ఉండండి. వెళ్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, పాల వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి. ఈ 2 చాలా బాగుందండి. ముఖ్యంగా కేతు ప్రభావం వలన గణపతి ఆరాధన చేసుకున్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సక్సెస్ పడతారని అనడంలో సందేహం లేదు. స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. కానీ మీ ఉద్యోగపరంగా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయండి. శనీశ్వరుడు మీ దశమస్థానం చూడడమే, కానీ దశమాధిపతి 3వ భావం ఉన్నాడు కాబట్టి మీరు ఉద్యోగ రీత్యా లేదా జాబ్ రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు, దగ్గర ప్రాంత ప్రయాణాలు, జాబ్ రీచ్ అంటే బహుశా ఇంట్లోంచి ఆఫీస్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా జాతకం ఉందండి. ముఖ్యంగా మీరు అమ్మవారిని పూజించండి, సకల శుభాలు కలిగి తీరుతాయి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు,
వాడ్రేవ్ ఆదినారాయణరావు. నేను ఆది ఆస్ట్రాలజీ చెప్తున్నానండి, జాతకాలను కూడా ఆది ఆస్ట్రాలజీ నాది. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీదే కాదండి, మీ పర్సనల్‌గా మీ ఫ్రెండ్స్ గానీ ఎవరిదైనా చూపించుకోదలుచుకుంటే, మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి పంపించాలండి మీ డీటెయిల్స్. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయవచ్చు. షూటింగ్‌లో ఉండడం వలన మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా మీరు ఏమనుకోకండి. ముఖ్యంగా వాట్సాప్‌లో కూడా నా నంబర్ ఉంది. వాట్సాప్ పంపించండి. నేనే మీకు పర్సనల్‌గా ఫోన్ చేస్తూ ఉంటా. అలాగే మీ వాస్తు సంబంధించిన విషయాలు, అదే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను డైరెక్ట్‌గా ఫోన్‌లో కాంటాక్ట్ చేయవచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతే కదండీ! 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే రవి, శని, కుజులు వలన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా శని, కుజుల వలన. శని, కుజుల వలన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మీకు ముందే చెప్పేశాను. కాబట్టి మనం అన్నింటిని ఓవర్‌కమ్ అవ్వాలంటే, అంటే వాటన్నిటిని ఆ ఫలితాలు మనకి దగ్గరకు రాకుండా త్రుటిలో తప్పిపోతూ ప్రమాదాలు తక్కువగా మనకి ప్రమాదాలు జరగాలన్నా, చిన్న చిన్న ప్రమాదాలుగా ఉండాలన్నా ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎన్ని విధాలుగా పూజిస్తే అన్ని విధాలుగా మనం కాపాడుతూనే ఉంటాడు. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వడము, యాక్సిడెంట్స్ కాకుండా, ముఖ్యంగా యాక్సిడెంట్స్ కాకుండా కాపాడడము, రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడడము, అలాగే కరెంట్ షాక్స్ వలన ప్రమాదాలు కాకుండా కాపాడడము, నీటి వలన కూడా ప్రమాదాలు జరగకుండా కాపాడడం ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం వలన, విభూతితో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వలన మనకి ఐశ్వర్యం వండుతుంది, ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడమే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు, శనితో కలిసిన కుజుడు వలన ఈ గోలలు, ఈ యుద్ధాలు, పైగా తాళసర్ప దోషాలు ఉండడము, ఇవన్నీ కారణం అవ్వడం వలన మే వరకు ఇలా ఉంటాయండి. సో కాబట్టి మనం జాగ్రత్తగానే ఉండాల్సిందే. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనాలు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుని ఆ స్వామివారి దగ్గర దీపారాధన చేసిన చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ప్రభావం తగ్గాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అంటే అఖండ దీపారాధన, అంటే ఒక ఒత్తి వేసి నువ్వులను పోసి వెలిగిస్తాం. అది కూడా భూమి పెట్టుకుంటే చిన్న ఆకు అది వేసి పెట్టాలని మీకు తెలియదు కాదు. ధ్వజస్తంభం దగ్గర పెడితే, అదే ధ్వజస్తంభం దగ్గర దూరంగా పెట్టాలి. దీపం అనేది వెలిగించి పెడితే శనివారం దోషాలు పోతాయి. ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ శివుడికి అభిషేకాలు. శివుడికి అభిషేకాలు చేసుకుంటే గ్రహాల వలన దోషాలు చాలా కంట్రోల్‌బుల్‌గా ఉంటాయి. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా అన్ని రాసుల వారు కూడా ఈ సూత్రం పాటించండి. దేవతారాధన చేస్తూ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహుకేతుల మధ్యలో ఉంటే ప్లానెట్స్ అన్నీ ఎక్సెప్ట్ చంద్రుడు అనుకోండి, సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహుకేతులు కూడా పూజించాల్సిందే. అంటే కాళహస్తిలో కానీ మన ఊళ్ళోనే నవగ్రహాలు ఉంటాయి రాహుకేతులకి. కుజుడు, రాహు, కేతువులు ముగ్గురు కూడా శనీశ్వరుడు. ఈ నవగ్రహాల్లోనే ఉంటారు కాబట్టి ఈ నవగ్రహాలకి ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటూ పూజలు చేయించేసుకుంటూ ఉంటే చాలా మటుకు మన కంట్రోల్లోనే ఉంటుంది మనకి. అంతేకాకుండా మెయిన్ మన జాతర మీద కూడా ఆధారపడి ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ, నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం హెల్మెట్స్ పెట్టుకుందాము, సీట్ బెల్ట్ పెట్టుకుందాము. చక్కగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉందాం.